ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖకి కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులతో కడియం అధికారిక సమీక్ష నిర్వహించడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ 3 పేజీల లేఖ రాశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని సీఎంకు రాసిన లేఖలో మంత్రి సురేఖ పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలు పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారుల్ని సమావేశపరిచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి చర్యలు చేపట్టడం పరిపాలనా పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని ఉల్లంఘించడమే అని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఇక ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయ పరిస్థితులకు దారితీస్తాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి కడియం శ్రీహరి నుంచి వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. వరంగల్ రాజకీయ వ్యవహారం ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. మొత్తానికి అయితే గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి వ్యవహారాల పైన ముఖ్యమంత్రికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఈరోజు 3 పేజీల లేఖను ముఖ్యమంత్రికి రాశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే అభ్యంతరం వ్యక్తం చేయడం కాకుండా అసలు ఇలాంటి విధానాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలు మంత్రిగా అధికార పరిధిని బేఖాతరు చేస్తారంటూ కూడా ఆ లెక్క పేర్కొన్నారు. తన ఫిర్యాదు లెక్కలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన విధానపరమైన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు తదితర అంశాలకు సంబంధించి శాఖ పరిధిలోకి వస్తాయనే విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే దేవాదాయ శాఖ డైరెక్టర్ తో పాటు ఇతర అధికారులను పిలిచి ఆయన పైన చర్య తీసుకోవాలని కోరారు. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలు పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. అయినా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులను సమావేశపరిచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. ఇక అధికారులకు గడువులు కూడా నిర్దేశించడం వంటి చర్యలు చేపట్టడం పరిపాలన పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని ఉల్లంఘించడమని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఇక ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలన సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయ పరిస్థితులకు దారితీస్తాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.